ఓం సాయిరామ్. ఈరోజు సాయిబాబా పారాయణంలోని 8వ అధ్యాయము ప్రియదర్శనం గురించి తెలుసుకుందాము. బాబా గారి మహిమల గురించి. అలాగే జయామణి జైసా భావ అనగా ఎవరి మనసులో ఏ భావం ఉంటుందో దానిని బట్టే ఫలితం ఉంటుంది అని మనకు షిరిడి హారతులలో తెలుస్తుంది. బాబా కూడా తన భక్తులు అనేక మందికి అనేక రూపాలలోనూ వారి ఇష్టదైవాలుగా దర్శనమిచ్చి వారిని ఆనందపరిచేవారు. ముఖ్యంగా రామకృష్ణుడు, విఠలుడు, దత్తుడు ఇలా సకల దేవతా స్వరూపులులా దర్శనమిచ్చి వారికి తన పట్ల భక్తిభావం స్థిరపడేలా చేసేవారు. అంతేకాకుండా అధికారంతోనో పాండిత్యంతోనో ఇలా రకరకాల కారణాలతో సాయి మహత్యాన్ని శంకించేవారు. అనేక మంది బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా వారి వారి మనోవృత్తులను అనుసరించి వారికి అనుభవాలను లీలలను కలుగచేశారు. ఏ మార్గాలలో వెళ్ళాలనుకొని వారు కోరుకుంటే వారిని అదే మార్గంలో ప్రవేశపెట్టారు. భక్తులు శ్రద్ధ గలవారైనా శ్రద్ధ లేని వారైనా బాబా అందరినీ సమానముగానే చూసేవారు. ఈ దయామయి తల్లి ఒకరిని కౌగిలించుకొని వేరొకరిని త్రోసిపుచ్చలేదు. వారికి అందరూ సమానమే. భక్తుల మనసులలో ఎటువంటి సంశయాలున్నా బాబా అటువంటి భక్తుల నేరి షిరిడీకి తీసుకొని వచ్చి వారి అనుమానాలు తీర్చి వారికి బాబా యందు స్థిర నమ్మకము కలిగేలా చేసేవారు. బాబాను పరీక్షించడానికి వెళ్ళిన బాబా తన విశిష్ట పద్ధతి ద్వారా వాళ్ళ స్వాభావికమైన మనస్సును మార్చి వారిని పరమార్థములో పెట్టేవారు. ఈనాటికి ఇలా పరీక్షించే మనసున్నవారు జనసామాన్యంలో అనేకులు. అటువంటి ప్రజలను సన్మార్గంలో పెట్టడానికి బాబా ఈ సచ్చరిత్రలో ఇటువంటి వారి అనుభవాలను తెలిపే కథలను వ్రాయించి అందరి సంశయాలను సంపూర్ణంగా తొలగించారు. అటువంటి కొన్ని కథలను ఇప్పుడు తెలుసుకుందాము. అంతేకాకుండా భక్తితో తనను దర్శించిన వారికి వారి ఇష్టదైవం యొక్క రూపంలో దర్శనమిచ్చి వారిని సంతృప్తి పరిచేవారు. ఇప్పుడు గోఖలే భార్య గురించి తెలుసుకుందాము. బాబా ఎప్పుడూ ఉపవాసము ఉండలేదు, ఇతరులను ఉండనివ్వలేదు. ఎందుకంటే ఉట్టి కడుపుతో దేవుని చూడలేము కాబట్టి మొదట ఆత్మను శాంతింపచెయ్యాలి. కడుపులో ఆహారం పౌష్టిక శక్తి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూస్తారు, ఏ నాలుకతో పొగుడుతారు, ఏ చెవులతో వినగలుగుతారు? కాబట్టి బాబా ఎప్పుడూ ఉపవాసం ఉండటం కానీ మితిమించిన భోజనం చెయ్యటాన్ని కానీ ఒప్పుకోలేదు. మితమైన ఆహారం వల్ల శరీరము మనస్సు కూడా శక్తి కలిగి భక్తితో భగవంతుని చేరుతాయి. గోఖలే భార్య బాబా పదాల వద్ద 3 రోజులు ఉపవాసం ఉండాలనే ఉద్దేశంతో షిరిడీ వచ్చింది. అంతకుముందు రోజే బాబా దాదా కేల్కరునితో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసం చెయ్యనీయనని చెప్పారు. మర్నాడు గోఖలే భార్య దాదా కేల్కర్ ఇంటికే వెళ్ళి అతనితో పాటు బాబా దర్శనానికి వెళ్ళింది. బాబా దగ్గర కూర్చోగానే ఆమె ఏమీ చెప్పకుండానే బాబా ఆమెతో ఉపవాసం చేయాల్సిన అవసరం ఏమీ లేదని దాదా కేల్కర్ ఇంటికి వెళ్ళి బొబ్బట్లు చేసి వాళ్ళ పిల్లకి పెట్టి ఆమెను కూడా తినమని చెప్పారు. హోలీ పండుగ వచ్చింది. కేల్కర్ భార్య బయట ఉండటం వల్ల వంట చేయడానికి ఎవ్వరూ లేకపోవడం వల్ల గోఖలే భార్య తప్పనిసరిగా వండి పెట్టి తను కూడా తినాల్సి వచ్చింది. ఈ రకంగా బాబా సమయానుకూలంగా పరిస్థితులను కల్పించి భక్తులు సరైన మార్గంలో ఉండేలా చూస్తారు. ఇప్పుడు మజ్జిగ గురించి తెలుసుకుందాం. ఒకసారి హేమాద్ పంత్ అందరితో పాటు మసీదులో కడుపు నిండా భోజనం చేశాడు. బాబా ప్రసాదము ఎంతటి తృప్తిని శక్తిని ఇస్తుందో ఇప్పటిదాకా తెలుసుకున్నాము. ఆ భోజనం చేసిన తర్వాత ఇక కడుపులో ఖాళీ అన్న మాటే ఉండదు. అలాగే హేమాద్ పంత్ కూడా కడుపు నిండా భోజనం చేయగానే వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగనిచ్చి త్రాగమన్నారు. ఆ మజ్జిగ చూడగానే చాలా తెల్లగా రుచిగా కనిపించింది. హేమాద్ పంత్కి ఏమి చేయాలో తోచలేదు. ఎందుకంటే కడుపులో కొంచెం కూడా ఖాళీ లేదు. మజ్జిగేమో రుచిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అయినా తాగడానికి ఖాళీ లేక అతను తికమక పడుతుంటే బాబా గమనించి దానిని అంతా నువ్వే తాగు, ఒక ముందు అలాంటి అవకాశం ఇక నీకు దొరకదు అని చెప్పారు. అది వినగానే హేమాద్ పంత్ ఇంకేమీ ఆలోచించకుండా ఆ మజ్జిగనంతా తాగేశారు. తొందరలోనే బాబా మాటలు నిజమయ్యాయి. ఎందుకంటే ఇది జరిగిన కొద్ది కాలానికే బాబా సమాధి అయ్యారు. చూశారుగా హేమాద్ పంత్ యొక్క అదృష్టము. చాలా స్వహస్తాలతో ఇచ్చిన అమృతాన్ని మొత్తం తాగేశాడు. కాబట్టే బాబా లీలామృతాన్ని మనందరికీ పంచిపెట్టాడు.
ఆనాటి ఆ గిన్నెడు మజ్జిగ ఈరోజు కొన్ని వేల బాబా లీలల రూపంలో మనందరికీ కూడా పంచబడుతుంది. ఇలాంటి అమృతాన్ని తాగుతున్న మనం ఎంత సంతృప్తిని పొందుతున్నామో అది పొందిన వారికే తెలుస్తుంది. ఇంకొక కథ తెలుసుకుందాము. డాక్టర్ పండిట్. తాత్యాసాహెబ్ నూల్కర్ స్నేహితుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనానికి షిరిడీ వచ్చారు. మసీదుకు వెళ్ళి బాబాకు నమస్కరించి కొంతసేపు అక్కడ కూర్చున్నాక బాబా అతన్ని దాదాభట్ ఇంటికి వెళ్ళమన్నాడు. పండిట్ అక్కడికి వెళ్ళి దాదాభట్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. కొంతసేపటికి దాదాభట్ బాబాను పూజించే సమయమైంది కాబట్టి తను మసీదుకి వెళుతూ పండిట్ను కూడా రమ్మన్నాడు. ఇద్దరూ బాబా దగ్గరకు వెళ్ళాక దాదాభట్టు బాబాను పూజించాడు. బాబా తన భక్తులను వారికి నచ్చిన విధంగా పూజించేందుకు అనుమతిని ఇచ్చేవారు. కానీ తన నుదుటిపై మాత్రం ఎవ్వరినీ చందనం పెట్టనిచ్చేవారు కారు. ఒక్క మహల్సాపతే కంఠానికి చందనం రాసేవాడు. ఇతర భక్తులు ఎవరైనా సరే పాదాలకు మాత్రమే చందనం రాయనిచ్చేవారు. ఈ నియమాలేవీ తెలియని పండిత్ దాదాపట్టు తన పూజను ముగించగానే వెంటనే తన చేతిలో నుంచి పూజా పళ్ళెంను తీసుకుని బాబా నుదుటను త్రిపుండ్రం దిద్దాడు. అతని ధైర్యానికి దాదాపట్టు వణికిపోయాడు. బాబా అతనిపై ఎంతగా కోపిస్తారోనని భయపడసాగాడు. కానీ చిత్రంగా బాబా కోపించలేదు. సరికదా ఇంకా ప్రసన్నంగా కనిపించారు. అది చూసిన భట్కి భయము స్థానంలో ఆశ్చర్యం కలిగింది. బాబా ఈ రకంగా ఎందుకు ఊరుకున్నారో అతను ఊహించలేకపోయాడు. అందుకే తన అనుమానం తీర్చుకోవడానికి ఆ రోజు సాయంత్రం భట్టు బాబాతో తమరెవరైనా బాబా నుదుట తిలకం దిద్దాలనుకుంటే బాబా వారిని అనుమతించకపోవడమే కాక వారిపై కోపగించుకుంటారు కదా, మరి అలాంటిది ఈరోజు ఉదయము పండిత్ త్రిపుండ్రం దిద్దితే వారించకపోవడానికి కారణం ఏమిటని అడిగాడు. అప్పుడు బాబా ప్రసన్నంగా భట్తో, పండిత్ తానొక సద్బ్రాహ్మణుడనని ఈ మహమ్మదీని పూజించడం వలన తాను మైలపడిపోతాననే దురభిమానం లేకుండా అతను తనను తన గురువుగా భావించి తన నుదుటన త్రిపుండ్రం దిద్దాడు కాబట్టి అతని నిష్కల్మష భక్తి తనను కట్టడి పడేసి తానేమీ మాట్లాడలేకపోయానని చెప్పారు. తర్వాత భట్టి విషయాన్ని పండిత్ దగ్గర అడగగా అతను తన గురువైన కాకాపురాణికన్ను బాబాలో దర్శించుకోవడం వలన తన గురువుగారిని పూజించినట్లే బాబాను పూజించానని చెప్పారు. కాబట్టి ఎవరి మనసు ఎలాంటిదో వారి భక్తి ప్రభావం కూడా అలాగే ఉంటుంది. ఈ భక్తినే భగవంతుడు గ్రహిస్తాడు. కానీ పైకి చేసే ఆడంబరాలతో భగవంతునికి నిమిత్తం లేదు. బాబా భక్తుల మనస్సులను గ్రహించి దానిలోని భక్తిని బట్టి వారి పూజలు స్వీకరిస్తూ ఉండేవారు. అలా లేకపోతే ఎవ్వరిని మాత్రము కానీ పైకి చూపించే పూజ తంతు కాదు. ఓం సాయిరాం. రేపటి వీడియోలో మరికొన్ని కథలతో మళ్ళీ కలుద్దాం.